శివ కంటే 1000 రెట్లు మేలు. నేను ధ్రువని పెళ్లి చేసుకోబోతున్నాను. నా ఇష్టం. నేను ఎలాగైనా ఉంటాను. నీకెందుకు అని పూరి నిలదీస్తూ ఉంటే, చూడు నేను నీ వదిన్ని, మీ అన్నయ్యకి భార్యని. నేను చెప్పింది వినాలి. నువ్వు నీ జీవితాన్ని కోల్పోతూ, వ్యక్తిత్వాన్ని కోల్పోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అని రా వెళ్దాం అని భూమి అంటుంది. ఇవన్నీ విన్నాంలే కానీ ముందు మా అన్నయ్యకి విడాకులు ఇచ్చేసేయ్ అని పూరి అంటే, నేను ఇవ్వను. నేను మీ అన్నయ్యతో బంధాన్ని తెంచుకోను. నేను ఆ ఇంటితో బంధం తెంచుకున్న రోజు నా ప్రాణం పోయినట్లే. రా పోదాం అని భూమి అంటే, నేను రాను వదులు అని పూరి అరుస్తూ ఉంటుంది. ఏంటండి నా కాబోయే భార్యతో మీరేంటి ఇలా నడుచుకుంటున్నారని ధ్రువ అంటాడు. చూడండి ఇది మీకు సంబంధం లేని విషయం. నా మర్దల్ని నేను తీసుకువెళ్తున్నాను. మధ్యలో మీరు అడ్డం రాకండి. మీరెవరో నాకు తెలీదు ప్లీజ్ అంటూ భూమి దండం పెడుతూ చెప్తుంది. రా అని భూమి పూరి చెయ్యి లాగుతూ ఉంటే, నేను రాను. ఇతనితోనే ఉంటాను. ఇతనితోనే తిరుగుతాను. ఇతనితోనే ఏమైనా చేస్తాను అని పూరి చెప్తుంటే వెంటనే భూమి పూరి చెంప పగలగొడుతుంది. మాటలు వచ్చు కదా అని ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. వ్యక్తిత్వాన్ని వదులుకుంటే తోలు తీస్తాను జాగ్రత్త అని భూమి వార్నింగ్ ఇచ్చి పూరి చేయి పట్టుకొని లాక్కు వెళ్తుంది. ఇదంతా దూరం నుంచి చాటుగా గగన్ చూస్తూ మౌనంగా చూస్తూ ఉంటాడు. ధ్రువ ఇంకేమీ మాట్లాడకుండా అలాగే నిల్చొని ఉంటాడు. తరువాత శారద, ఏంటమ్మా నేను నీకేం అన్యాయం చేశాను? ఎందుకు ఇలా నన్ను నా కొడుకుని వదిలేసి దూరంగా వెళ్ళిపోమని చెప్తున్నావు అని శారద ఏడుస్తూ ఉంటుంది. చూడండి ఆంటీ, మీకు ఆ భూమి అంటే ఇష్టం. ఆ భూమినే గగన్తో కలుపుతారని కూడా నాకు చాలా బాగా తెలుసు. నేను మీకు చిన్నపిల్లలా కనిపిస్తూ ఉండొచ్చేమో కానీ నాకు అన్ని విషయాలు తెలుసు. మీరు ఇక్కడే ఉంటే భూమిని గగన్ని కలుపుతారు. నాతో గగన్కి పెళ్ళి అస్సలు చేయరు. అందుకే మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయిని వదిలేసి ఈ ఇంటిని వదిలేసి దూరంగా వెళ్ళిపోండి. ఆయన జైలుకు వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే ఆయన జీవితంలో నుంచి మీరు వెళ్ళాలనుకుంటున్నారా అని తార చెప్పటంతో, లేదమ్మా లేదు, నా కొడుకు జైలుకి వెళ్ళకూడదు. నువ్వు ఆ వీడియో నా కొడుక్కి చూపించకమ్మా. నేనే వాడిని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను వాడితో ఉంటేనే కదా వాడు జీవితాంతం బాధలు పడుతూ ఉండాల్సి వస్తుంది. నన్ను చూసుకోవటం కోసం వాడు చాలాసార్లు తల దించుకోవాల్సి వస్తుంది. నేననే దాన్నే లేకుండా దూరంగా వెళ్ళిపోతే వాడు సంతోషంగా ఉంటాడు. వాడి సంతోషమే నాకు ముఖ్యం. నువ్వు చెప్పినట్లే చేస్తాను అని నువ్వు మాత్రం ఆ వీడియో చూపించకు. ఎవరికి ఎలాంటి సమస్య నా వల్ల రాకూడదు అని శారద ఏడుస్తూ దండం పెడుతూ ఉంటే, మీరు మాట మీదే నిలబెడతారు కదా, మీరు మాట మీద నిలబడతానంటే నేనెందుకు కాదంటానత్తయ్య, అలాగే లే అని శారద గట్టం పట్టుకొని చెప్పి సంతోషంగా వెళ్తుంది. మీరా కేపీ శివ బిందులకి వడ్డిస్తూ ఉంటుంది. నాన్న శివకి ఏదైనా ఒక జాబ్ చూడండి నాన్న, చిన్నదైనా పర్వాలేదు అని చెప్తుంటే, అలాగేనమ్మా అని కేపీ అంటాడు. నేను చిన్న జాబు చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే భూమి ఈ ఆస్తికి అంతటికీ కూడా వారసురాలు కదా. అంటే భూమి అక్కకి తగ్గట్లుగా నేను కూడా ఏదైనా పెద్ద జాబ్ చేయాలనుకుంటున్నాను. చిన్నదైతే చేయను. సరే నాకు ఆకలిగా లేదు, తర్వాత తింటానంటూ చేయి కడుక్కొని వెళ్తూ ఉంటే, అయ్యో తిను బాబు అని మీరా చెప్తున్నా కూడా శివ తినకుండా వెళ్తాడు. అప్పుడే శారద దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో, ఆఫీస్ నుండిలే మీరా అని ఫోన్ ఎత్తి మాట్లాడుతూ ఉంటాడు. ఏమండి మీతో మాట్లాడాలి అని శారద అంటే, చూడు మనం రెగ్యులర్గా కలుసుకునే ఆఫీస్ ఉంది కదా అక్కడికి వచ్చేసి, నేను అర్జెంటుగా వస్తున్నానులే, అర్జెంటు పనా అని కేపీ ఫోన్ పెట్టేస్తాడు. ఓ గుడికా, అలాగేనండి వస్తాను అని శారద చెప్తుంది. నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలని కేపీ వెళ్ళిపోవటంతో ఆ శారద దగ్గర నుంచే ఫోన్ కాల్ వచ్చినట్లు ఉంది. గుడిలో అంత జరిగినా సిగ్గు లేకుండా మళ్ళీ అది కాల్ చేసింది. నేను దాన్ని చంపేస్తాను అని మీరా కత్తి తీసుకోవటంతో, అమ్మ చంపేస్తే 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుందమ్మా అని బిందు చెప్తుంది. అమ్మో 7 ఏళ్ళు అంటే మళ్ళీ వాళ్ళిద్దరూ ప్రేమించేసుకుంటారు. రా నువ్వు కూడా రా, వాళ్ళ సంగతి చెప్దాం అని మీరా బిందు చేయి పట్టుకు లాక్కు వెళ్తూ ఉంటుంది. భూమి పూరిని ఇంటికి తీసుకొచ్చి తోసి పడేస్తుంది. దాంతో పూరి కింద పడిపోతుంది. ఏమైందమ్మా భూమి అని శారద అడుగుతూ ఉంటే, మీ అమ్మాయి బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి ఎందుకు వెళ్తోంది అన్ని వివరాలు తెలుసుకొని పంపించండి అత్తయ్య. జీవితం నాశనం అవుతూ ఉంటే చూస్తూ ఉంటారా? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అని భూమి చెప్తుంటే, చూడు భూమి నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్గా చెప్పు, అంతేకాని ఇలా మాట్లాడకు అని పూరి వార్నింగ్ ఇస్తూ ఉంటే, పూరి ఏంటా మాటలని శారద అంటుంది. లేకపోతే ఏంటమ్మా భూమి చాలా ఎక్కువ చేస్తోంది అని పూరి చెప్తుంటే, అప్పుడే గగన్ రావటంతో అన్నయ్య అంటూ పూరి ఏడుస్తూ గగన్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏడవకు పూరి అని గగన్ చెప్తుంటే, అన్నయ్య ఈ భూమి చాలా ఎక్కువ చేస్తోంది అని భూమి చెప్తుంటే, తప్పు చేస్తే మరి నేను కొట్టక ఇంకేం చేయాలి అని భూమి అంటుంది. నాకు కాబోయే వాడితో రెస్టారెంట్కి వెళ్ళటం తప్ప అని
పూరి అంటే కాబోయేవాడా? నిశ్చితార్థం అయిపోయిందా? ముహూర్తాలు పెట్టుకున్నారా? అని భూమి నిలదీస్తూ ఉంటే, అయినా ముందు పెళ్లి జరిగిపోయింది నీ వల్లే కదా అని పూరి అంటుంది. చూడు రెస్టారెంట్‌కి వెళ్ళటం తప్పే కదా అని శారద అంటే, ఏంటమ్మా నువ్వు కూడా ఈ భూమిని వెనకేసుకు వస్తున్నావు? మీరిద్దరూ ఒక్కటే కదా! అన్నయ్య నేను రెస్టారెంట్‌కి వెళ్ళటం తప్ప, ముందు ఈ భూమిని బయటికి గెంటేయ్ అన్నయ్య. నువ్వు గెంటేస్తావా? నేను గెంటేయమంటావా? అని పూరి అంటే, నేను ఏ తప్పు చేయలేదు. నువ్వు కరెక్ట్‌గా ఉండాలని చెప్తున్నా అంతేనని భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తూ ఉంటే, పూరి వదినతో అలాగేనా మాట్లాడేది అని శారద అంటుంది. ఎవరికి వదినా? మా అన్నయ్య ఇంతవరకు నాపై చెయ్యి చేసుకోలేదు. నీకు ఏ హక్కు, అధికారం ఉందని నువ్వు నన్ను మీద చెయ్యి చేసుకున్నావు. అన్నయ్య వెళ్ళమని చెప్తావా లేదా? అని పూరి అంటే, అమ్మ నువ్వు ముందు పూరిని లోపలికి తీసుకువెళ్ళు అని గగన్ అంటాడు. అర్థమైందన్నయ్య. నువ్వు కూడా ఈ భూమికే సపోర్ట్ చేస్తున్నావు కదా! సరే నేనే బయటికి వెళ్తాను. మీకు కనపడినంత దూరం వెళ్ళిపోతానని పూరి చెప్తుంది. రేయ్ నువ్వైనా చెప్పరా గగన్ అని శారద అంటే, పూరి నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదని నీకు తెలుసు కదా అని గగన్ అంటాడు. మరి నువ్వు తనకే సపోర్ట్‌గా మాట్లాడుతున్నావు కదా! నేను తప్పు చేశాను అంటున్నావు కదా! నేనే వెళ్ళిపోతానని పూరి చెప్తుంటే, చూడు భూమి ఇప్పుడు ఏం చేయాలో నీకు చాలా బాగా తెలుసు కదా అని గగన్ అంటాడు. బావ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి ఇలా మాట్లాడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. పర్వాలేదు ఈరోజు కాకపోయినా రేపైనా అర్థం చేసుకుంటుంది అని భూమి చెప్తే, ఇంకోసారి నీ ముఖం చూపించకు, ఈ ఇంట్లో అడుగు పెట్టకు, వెళ్ళు అని పూరి మరింత ర్యాష్‌గా చెప్తూ ఉంటుంది. తర్వాత అపూర్వ సిఐ శంకర్ ప్రాణాలు తీసేయాలి అని రౌడీలకు చెప్పటంతో, ఆయనంటే మాకు చాలా భయం మేడం, అతన్ని చంపటం చాలా కష్టం అని వాళ్ళు చెప్తారు. రేయ్ మీకు లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తానని చాలా డబ్బు ఆశ చూపించటంతో, సరే మేడం మేము చంపేస్తాం అని వాళ్ళు అభయం ఇస్తారు. ఇదే రూట్లో కాసేపు ఉంటే వస్తాడు, మీరు ప్లాన్ చేయండి అని అపూర్వ కారు కాస్త దూరంగా ఆపుకొని గమనించుకుంటూ ఉంటుంది. ఇక రౌడీలు కార్లు ఆపేసి గొడవ పడుతున్నట్లు సిఐ కార్ని అడ్డగిస్తారు. సార్ మేము మిమ్మల్ని చంపడానికే వచ్చాము అని కత్తులతో కర్రతో దాడి చేస్తూ ఉంటారు. రేయ్ నా చేతిలో ఈరోజు మీరు చచ్చారే అని ముందుగా సిఐ వాళ్ళని బాగా కుమ్మేస్తూ ఉంటారు. అయితే చివర్లో రౌడీలందరూ గుమికూడి సిఐని పట్టుకొని కత్తితో పొడవబోతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే గగన్ వచ్చి కత్తిని అడ్డుపట్టుకొని రౌడీలందరినీ కూడా చితక్కొట్టేస్తాడు. చాలా స్టైల్‌గా ఫోన్ మాట్లాడుతూ మరి వాళ్ళనందరినీ కూడా చితక్కొట్టడంతో వాళ్ళందరూ పారిపోతారు. సార్ మీకు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు సిఐ శంకర్ గారు కదా! మీ గురించి నేను చాలా విన్నాను. మీరు చాలా మంచి పోలీస్ ఆఫీసర్. మీకు ఇక ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి వెళ్ళొచ్చు అని గగన్ చెప్పడంతో, థ్యాంక్ యూ మ్యాన్ నన్ను కాపాడినందుకు అని షేక్ హ్యాండ్ ఇచ్చి సిఐ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ కేసులో నా పేరు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడు తప్పించుకున్నాడు అని అపూర్వ ఇదంతా చూస్తూ అనుకుంటూ ఉంటుంది. ఈ గగన్ గాడు సమయానికి రాకపోయి ఉంటే బాగుండేది అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. తర్వాత గగన్ తన గదిలో నిలబడి ఆలోచిస్తూ, నేను భూమికి కాల్ చేయాలా వద్దా అని, నేను ఈ కుటుంబం కోసం ఇలాగే ఆలోచిస్తూ ఉంటాను. నువ్వు తప్పుగా నడుచుకుంటూ వ్యక్తిత్వాన్ని చంపుకుంటానంటే నేను చూస్తూ ఊరుకోను అని భూమి మాట్లాడిన మాటలన్నింటినీ కూడా తలుచుకుంటూ, భూమి మాటలకి చాలా ఇంప్రెస్ అయిపోయి, నా మరదలు అనుకునింది కాబట్టే కదా పూరిపై అలా చేయి చేసుకుంది, అది నిజమే కదా అని గగన్ అనుకుంటూ, నాతో ఏ రిలేషన్ లేనప్పుడు తనకి మరదలు ఎలా అవుతుంది అని మళ్ళీ అనుకుంటూ ఉంటాడు. లేదు లేదు మరదలే అని మళ్ళీ కన్ఫ్యూజన్‌లో ఇప్పుడు చెయ్యాలా వద్దా అని తెగ ఆలోచిస్తూ ఉంటాడు. తను చేసింది మంచి పని కదా! ఫోన్ చేసి ఒక థ్యాంక్స్ చెప్తే తప్పేముంది అని ఫోన్ చేయబోతూ, వద్దు వద్దు ఇప్పుడు నేను ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాననుకో, మళ్ళీ నా పైన ప్రేమ ఉందని నువ్వు థ్యాంక్స్ చెప్పావని మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. వద్దని గగన్ అనుకుంటూ ఆగిపోతాడు. అయినా నేను ఎందుకలా అనుకోవాలి? నా మనసులో తనపై ప్రేమ లేదు కదా! ఒక హ్యూమన్ బీయింగ్‌గా ఎవరు హెల్ప్ చేసినా థ్యాంక్స్ చెప్పాలి. ఇదే సమంజసం అని ఫోన్ చేస్తాడు. భూమి కావాలనే ఫోన్ తీయదు. అదేంటి 2, 3 సార్లు చేసినా పెద్ద బిజినెస్ లేడీలా ఫోనే తీయట్లేదు, ఫోన్ చూసుకోలేదా అని గగన్ అనుకుంటూ ఉంటే, ఏంటి బావ నువ్వు నా కోసం కాల్ చేసావా అని భూమి మాట్లాడుతూ ఉంటుంది.